సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజే విను తల్లి, రాబోయే గురువారంలో ఒక పెద్ద అద్భుతం నీకు జరిపిస్తాను బిడ్డ, నమ్మి విను, తప్పక జరిపిస్తానని బాబాగారు మనకు సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి ఆయన మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ బాబా చెప్పేది ఆఖరి వరకు గుర్తుపెట్టుకో, రాబోయే గురువారానికి తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుతుంది. ఈ రోజు కాదు, రేపు కాదు, కొన్ని జన్మల నుంచి నిన్ను నేను చూస్తూ ఉన్నానమ్మా. నీకు ఏది మంచిదో అది నాకు తెలుసు తల్లి. నీ దారి నువ్వు మర్చినా నిన్ను సరైన దారిలో నడిపించేది నేనే బిడ్డ. నా సమాధి నుంచి లక్షల మంది భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాను. నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాను చెప్పు బిడ్డ? నీ అన్ని ప్రార్థనలు తప్పక నెరవేరుస్తాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు, శోధనలకు అన్నిటికీ ముగింపు వచ్చేసింది. ఇప్పటి వరకు ఒక్క రోజు గడిస్తే ఒక యుగంలా గడిచింది కదా అని అనుకుంటూ ఉన్నావు, బాధపడుతున్నావు. ఎన్నో యుగాల నుంచి నేను ఉన్నాను అని చెప్పు తల్లి. నీలాంటి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇక కూడా వస్తారు. వాళ్ళు కూడా నీలాగనే ఇలా బాబా అని నన్ను అడుగుతూనే ఉంటారమ్మా. కానీ కొందరు మాత్రం అన్నిటిలో పోరాడి కర్మఫలాలు తొలగించుకుంటారు. భయపడి దాక్కున్న వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు తల్లి. కానీ ఎదిరించి నిలిచిన వాళ్ళు మాత్రం నా తోడులో ఉన్నారు. నువ్వు కూడా ఓటమి సమస్యలను చూసి దాక్కోవద్దు, ధైర్యంగా ఎదిరించి పోరాడు బిడ్డ. ఈ జన్మ కర్మలను ఇప్పుడే అనుభవించేసి తుడి చేసుకో తల్లి. అందుకోసం సమస్యలతో పోరాడేందుకు నీ మనసును పక్కపరుచుకో బిడ్డ. నన్ను పిలవడానికి దారి వెతకడం అవసరం లేదమ్మా. సాయిరామ్ సాయిరామ్ అని పిలిస్తే చాలు, నీ చేతుల్లో ఉంటాను తల్లి. నాకు సకల సాంప్రదాయాలతో పూజ చెయ్యాలి అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తే చాలమ్మా. నా బలమేంటో నీకు తెలుస్తుంది. నీ కష్టాలన్నీ కరిగిపోతాయి తల్లి. నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళు, నిన్ను దుఃఖపరచాలి అనుకున్న వాళ్ళు అనుకున్నది అసలు ఏం జరగదు తల్లి. నీ కష్టాలు నెరవేర్చేందుకు ప్రార్థనలు చెయ్యి. ఆ ప్రార్థనల్లోనే నీ సమస్యకు ముగింపు నేను ఇస్తాను బిడ్డ. నేను నీ జీవితంలోకి రావడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నా మీద భారాన్ని పెట్టు తల్లి. నీ బాబాను నేను మోస్తానమ్మా. ఒక్క విషయాన్ని నాకు అప్పగిస్తే వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఇలానే నీ జీవితంలోకి నేను వచ్చాను. నీకు మంచి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను బిడ్డ. ఏదైనా సమస్య నీకు వచ్చింది అంటే దాన్ని నువ్వు పరిష్కరించగలవు అనే నమ్మకంతోనే నీకు ఇస్తాను తల్లి. ఇలా వీటన్నిటినీ దాటి వస్తే నీ జీవితంలో నీకు మంచి మార్పులు వస్తాయమ్మా. శుభమైన సమయం నీకు చేరబోతుంది. ఒక్కొక్కసారి నీ ప్రయత్నం బెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కదా. కొత్త పనులు చేయడానికి మనసు రావడం లేదు కదా తల్లి. ఇది జరుగునా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇక మీద నువ్వు చేసే పని అంతా శుభమే అవుతుంది. నీకు విజయం తథ్యం. ప్రయత్నాలు ఆపకమ్మా. వచ్చే గురువారంలోగా నీకు విజయం తథ్యం తల్లి. నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు అందిస్తాను. నీ జీవితంలో కొత్త మార్పులు తెస్తాను. ఒక మంచి వార్తను నీకు చేరవేస్తాను తల్లి. నీకు కావాల్సిన విజయం చేరడానికి ఉన్న పనులు జరిపిస్తున్నానమ్మా. ఈ సాయి మాటలు విని తృప్తిగా ఉందా తల్లి? సర్వనిశ్చయంగా నీకు వచ్చే గురువారం లోపల అంతా మంచిగా జరుగుతుంది. నీ బాబా మాటల మీద నమ్మకం ఉంచు. నమ్మకంతో ఉండు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.